పిల్లరా, దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడుతుంది. 84వ కీర్తన 2వ వచనం. యహో యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. అసలు వాస్తవాన్ని గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన అని అక్కడ స్పష్టంగా రాయబడతా ఉంది. అంటే కోరహు కుమారులు ఈ కీర్తన రాశారు. అంటే కోరహు కుమారులు కేవలం ఈ కీర్తన మాత్రమే కాదు, కానీ ఇంకా కీర్తన గ్రంథంలో ఒక 11 కీర్తనలు మొత్తం వాళ్ళు రాసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు ప్రియులరా. అయితే ఇక్కడ యెహోవా మందిర ఆవరణంలో ఆ యొక్క గొప్పతనం గురించి ఎందుకు వాళ్ళు ఆ విధంగా రాస్తున్నారంటే, మనందరికి కూడా బాగా తెలుసు కదా, దేవుని మందిరం యొక్క విశిష్టత మనందరికి బాగా తెలుసు. దుఃఖంలో ఉన్న వారిని దేవుడు ఓదారుస్తాడు, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇస్తాడు దేవుడు. తన సన్నిధిలో గుండె చెదరిన వారిని ఏం చేస్తాడు దేవుడు? బాగు చేస్తాడు. అలాగే దేవుడు తన వాక్యం ద్వారా వ్యక్తులతో మాట్లాడి ఏం చేస్తాడు? బలపరుస్తాడు అన్న విషయం మనందరికీ బాగా తెలుసు. అంత మాత్రమే కాకుండా మనం చేసే ప్రార్థన ప్రభు ఆలకించి గొప్ప జవాబు మనకు అనుగ్రహిస్తాడు. మనం అర్పించేటువంటి ఆరాధన ప్రభు అంగీకరించి దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధి యొక్క విశిష్టత గురించి మనం చెప్పలేదు ప్రియులారా, మనకు తెలుసు, మనందరికీ బాగా తెలుసు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే క్లుప్తంగా అసలు ఈ కోరహు కుమారులు ఎవరు అనే విషయాలు మనం క్లుప్తంగా ఆలోచించేద్దాం ప్రియులరా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు కోరహు కుమారులు అంటే మనకు అంతగా పరిచయం లేదు, కానీ మనకు బాగా కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యాకోబు అని మనం చెప్పుకోవచ్చు కదా. యాకోబు దగ్గర నుంచి వస్తే మనకు కొంచెం ఆ సిస్టమ్ లైన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు యాకోబుకి మనకు తెలుసు 12 మంది కుమారులు, 12 గోత్రాలుగా విభజించబడ్డారు. ఇవన్నీ మనందరికీ బాగా తెలుసు ప్రియులారా. ఇక్కడ గమనిస్తే మనం ఈ విషయాలన్నీ నిర్గమకాండము 6వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యొక్క 12 మంది కుమారులు ఒకడైనటువంటి లేవి మనకు తెలుసు. లేవి ఉన్నాడు. లేవికి ఎంతమంది కుమారులు అంటే 3 కుమారులు. వారు ఎవరంటే గెరోషా, కహాతు, మెరారి. గెరోషా, కహాతు, మెరారి. ఇక్కడికి మనకు వీరిలో కావాల్సిన వ్యక్తి ఎవరు అంటే కహాతు అనేటువంటి వ్యక్తి గమనించినప్పుడు ఇతనికి 4 కుమారులు ఉన్నారు. ఎంతమంది అంట? కహాతుకి 4 కుమారులు. ఎవరు వాళ్ళు అంటే అమ్రాము, ఇస్హారు, అలాగే హెబ్రోను, ఉజ్జియేలు. వీరు కహాతు కుమారులు. వీరు 4. మనకు తెలుసు అమ్రాము గురించి, మనకు తెలుసు అమ్రాము, యొకోబేదు. ఎవరు గమనించినట్లయితే అహరోను, మోషే, మిరియాము. వీరు వాళ్ళ యొక్క పిల్లలు మనందరికీ బాగా తెలుసు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఇస్సారు కుమారులు ఎవరు అని గమనించినట్లయితే ఇస్సారుకి ఎవరున్నారంట? 3 కుమారులు ఉన్నారు వాళ్ళకి. వాళ్ళల్లో ఒకడు కోరహు, నెపెగు, జిక్రీ. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. వాస్తవానికి ఇదంతా మనం చూసినప్పుడు, చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఈ మోషే అలాగే కోరహు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే అన్నదమ్ముల పిల్లకాయలు. ఎవరు? అన్నదమ్ముళ్ళ పిల్లలు వీళ్ళు, మోషే, కోరహు. ఇక్కడ మనం గమనించినప్పుడు వాస్తవానికి చూస్తే ఇక్కడ మనకు కోరహు కూడా కుమారులు ఉన్నారు. తర్వాత చూడొచ్చు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు అనేటువంటి వారు. ఈ కోరహుకి 4 కుమారులు ఉన్నారు ప్రియులరా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ కోరహు ఎలాంటి వాడంటే కొంచెం రెబలియస్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? కొంచెం రెబల్గా ఉంటాడు కోరహు. ఈ కోరహు ఏం చేశాడు అని మనం చూస్తే వాస్తవానికి ఇందాక మనం చదువుకున్నటువంటి 84వ కీర్తన 2వ వచనంలో చూసినప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారంటే కోరహు పుట్టినటువంటి ఆ 4 కుమారుల్లో ఎవరో ఒకరు రాసింది కాదు. అంటే తన సొంత కుమారులు రాసింది కాదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే ఒక 7 తరాల తర్వాత కోరహుకి తర్వాత 7 తరాలు జనరేషన్స్ తర్వాత పుట్టినటువంటి వారు ఆ బిడ్డలు, వాళ్ళు రాసినటువంటి కీర్తన ఈ యొక్క కోరహు కీర్తన. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. అయితే ఈ కోరహు మాత్రమే ఎందుకు ఆ విధంగా కోరహు కుమారులని పిలువబడుతున్నారు? వాళ్ళు కోరహులో ఉండే ప్రత్యేకత ఏంది అని మనం ఆలోచన చేస్తే జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కోరహు ఏమి గొప్ప కార్యం ఏం చేయలేదు. కోరహు ఏదో ఘనకార్యం చేయలేదు, కానీ ఇందాక మనం చూసినట్లు చెప్పుకున్న రీతిగా ఆయన ఒక రెబలియస్ మైండ్ కలిగినటువంటి వ్యక్తి.
మనం గమనిస్తే విషయాల సంఖ్యాకాండ 16వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇక్కడంతా మనకు కనబడతా ఉన్న ప్రియులారా, కోరహు ఏం చేశాడంటే అతను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గానే మిగిలిపోయాడు. బైబిల్లో మనం చూడొచ్చు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ కోరహ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దాతానుని, అభిరాముని ఇటువంటి వీరిని వెంటబెట్టుకొని ఇంకా తనతో పాటు ఒక 250 మందిని కొంచెం పేరుగాంచిన వారిని అక్కడ వెంటబెట్టుకొని మోషే దగ్గరికి వెళ్ళి, అహరోన్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటా ఉన్నారు, ఏంది మేము కూడా యాజకత్వం జరిగిస్తాము. ఇక్కడ మనకు తెలుసు యాజకత్వం ఆ పనులు ఎవరు చేస్తున్నారంటే అహరోను చేస్తూ ఉన్నాడు. అహరోను తన సంతతి వారు యాజక ధర్మం జరిగిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా లేవీయులే, లేవీ వంశమే. వీళ్ళకు కూడా పరిచర్య ఉంది. వీళ్ళు కూడా అక్కడ గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారంలో వీరు చేసే పని ఏంటంటే ఆ యొక్క మందసాన్ని మోయడము, అలాగే ఆ తెరలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రత్యక్ష గుడారం షిఫ్ట్ చేయాలన్నప్పుడు అక్కడ ఆ తెరలు తీసుకెళ్ళడం, కర్రలు తీసుకెళ్ళడం, ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కోరహు వీళ్ళందరూ కూడా లేవీయులందరూ. కానీ ఇక్కడ గమనించినప్పుడు ఈ కోరహు ఏం చేస్తున్నాడంటే కొంచెం రెబలియస్గా వచ్చి ఆ మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ పరిశుద్ధులే, మేము కూడా యాజక ధర్మం చేస్తాము, మేము కూడా యాజకత్వం చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాడు. మోషేకి బాధ వేసింది. మోషే తర్వాత గమనించినట్లయితే దాతాము, అభిరాముని పిలిచాడు, అయ్యా ఇటు రండి అంటే వాళ్ళు రాలేదు. వాళ్ళు అంటున్నారు మేము రాము అంటున్నారు. వాళ్ళు కూడా మేము కూడా ఆపక్కే ఉంటామంటున్నారు. చూసారా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు వాళ్ళ గుడారాల దగ్గరికి వెళ్ళు. అప్పుడు మోషే చెప్పాడు, ఇదిగో మీరు కనుక సాధారణంగా మనుషులు చనిపోయినట్లు చనిపోతే నా అంతటికి నేను వచ్చి వాడిని కాను. కానీ ప్రత్యేకమైనటువంటి విధానంలో కానీ చనిపోతే దేవుడే నన్ను పంపించాడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. మాట్లాడుతూనే ఉంటాడు, మాటలు అయిపోతాయి. ప్రియులరా, మనందరికీ తెలిసినటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం, అక్కడ భూమి నెరవిడిచిందంట. భూమి అలాగే చీలిపోయిందంట. ఇక్కడ కోరహు, దాతాను, అభిరాము వాళ్ళ కుటుంబీకులు అక్కడ గమనించినట్లయితే వాళ్ళు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా భూమిలోనికి వెళ్ళిపోయింది. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ గమనించినప్పుడు ఈ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అక్కడ కోరహు వీళ్ళందరూ ఇలా చనిపోయారు. కానీ కోరహు తనను అనుసరించినటువంటి వారు తర్వాత 250 మందిని అగ్ని వచ్చి దహించేసింది. ఈ విధంగా కోరహు తన అనుచరులని అందరూ అక్కడ చనిపోయారు. కానీ సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనంలో గమనిస్తే కోరహు కుమారులు మరణించలేదు అని రాయబడతా ఉంది. ఏం చేయబడ్డారంటే వాళ్ళు కోరహు కుమారులు మరణించలేదు. కోరహు కుమారులు వాళ్ళ నిర్ణయం వేరు. వాళ్ళ తండ్రి పక్షంగా వాళ్ళు నిలబడలేదు. అరే నాన్న ఇటు చేస్తున్నాడే, మోషేకి అహరోనికి వ్యతిరేకంగా పోతున్నాడే, కాబట్టి నేను కూడా అలా వెళ్దామని అనుకోలేదు. వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ స్టాండ్ వేరుగా ఉంది. దేవుడు ఏమిచ్చినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో ఏదైనా పర్వాలేదు అని చెప్పి ఆ మోషే అహరోను నాయకత్వం కిందనే వాళ్ళు లోబడుతూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు, అక్కడ బ్రతికిపోయారు. వాళ్ళు అక్కడ చంపబడలేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనందరికీ తెలుసు, దేవుడు కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి ఈ విషయంలో అని చెప్పి ఎవరు యాజకత్వం చేస్తారు, ఎవరు యాజక ధర్మం జరిగించాలి అని చెప్పేసి దేవుడు మోషేతో చెప్తాడు, ఇదిగో రేపటి దినాన 12 గోత్రాల్లో నుంచి 12 మంది ఏం చేయాలి, కర్రలు తీసుకురావాలి. కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు పక్క రోజు అయితే ఏ కర్ర అయితే చిగురుస్తుందో ఆ కర్ర ఏం చేయబడుతుంది, వాళ్ళు మాత్రమే యాజకత్వం జరిగించాలని చెప్పినప్పుడు పక్క రోజు వచ్చి చూస్తే ఏం చేయబడ్డది, అహరోను కర్ర చిగుర్చింది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, అక్కడ స్పష్టత వచ్చేసింది. ఇంకెవరు మాట్లాడకూడదు ఆ విషయాలు. జ్ఞాపకం ఇక్కడ గమనించినట్లయితే జరిగినటువంటి సందర్భము అది. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కోరహు కుమారుల యొక్క నిర్ణయం గొప్పది. దేవా ఇదిగో మీరు ఏదైతే నిర్ణయిస్తానో దాని ప్రకారం మేము వెళ్తాము. దేవుని సన్నిధిలో అది చిన్నదైనా పెద్దదైనా అది శ్రేష్టమైనటువంటి కార్యం. అది దేవుని సన్నిధిలో నేను చిన్నప్పుడు నాకు దేవుని సేవకులు నేర్పించింది ఏంటంటే దేవుని సన్నిధిలో కాలుతో చేసే పని కూడా చేత్తో చేసేలాయా అని చెప్పారు. కాలుతో చేసే పని కూడా ఏం చేయాలంట, చేత్తో చేసేయాలంట. ఇక్కడ గమనించినట్లయితే పిల్లల వీరు ఎంతో భయం కలిగినటువంటి వ్యక్తులు, భయభక్తులు కలిగి వాళ్ళు అలాగూ జీవిస్తూ వచ్చారు. తెరలు ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు తీసుకెళ్ళడం,
మందసాన్ని మోయడం మనకు తెలుసు. అనేక పర్యాలు చూసినప్పుడు లేవీయులు ఏం చేస్తున్నారంట, మందసాన్ని మోస్తూ ఉన్నారంట. దాన్ని భాగ్యంగా భావించారు. దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు పిల్లరా, వాళ్ళ తదనంతరం తర్వాత పిల్లలు ఒక 7 తరాలు అటు దాటంగానే దావీదు యొక్క కాలం వచ్చింది. ఆ కాలంలో వాళ్ళు ఏం చేయబడ్డారు, సింగర్స్గా నిలబడ్డారు. క్వైర్ టీంలో వాళ్ళందరూ కూడా చేర్చబడ్డారు. వాళ్ళందరూ కూడా పాటలు పాడేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని కీర్తించేటువంటి వారుగా ఆ యొక్క సమూహంలో వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. వారికి అవకాశం దొరికిందన్న విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి పిల్లలు. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు. ఏం పాడతాడంటే, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవుని సన్నిధిలో ఆయన పరిచర్యను తుదముట్టించుట, అది మనకు ఒక నియమంగా పెట్టుకున్నాడు. అలా గమనించినట్లయితే అది ఒక భాగ్యంగా ఎంచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా. అదే మనం చూస్తాం ఇక్కడ. అందుకే కోర కుమారులు అంటున్నారు, అయ్యా ఇదిగో యెహోవా మందిర ఆవరణంలో నేను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. కారణం ఏందో తెలుసా, ఆయన ఎవరంటే ఆయన జీవము గల దేవుడు. జీవము గల దేవుడిని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తూ ఉంది. మనం ఆరాధించేటువంటి ప్రభు జీవము లేనివాడు కాదు ప్రియులారా. జీవం కలిగినటువంటి వాడు, జీవించుచున్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అట్టి ఆ భయభక్తులతో మనం ప్రభుని ఆరాధించాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనిస్తే, 2 వ్యక్తులు ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అంట. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, 2 వ్యక్తులు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఒకే మందిరానికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు? 2 నిలబడే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరు చేసాడు, పరిసయ్యుడు అంటున్నాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటూ వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనుడెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. దేవుని ఎక్కడ రాయబడ్డ మాట ఏంటంటే తెలుసా ప్రియులారా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. చూసారా, ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈ వ్యక్తి సుంకరి ఒక పాపిగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. దేవుని సన్నిధిలో ఎలాగ వెళ్ళాడు, వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తున్నాడంట? నీతిమంతుడుగా వెళ్తున్నాడు, ఒక రైచియస్ పర్సన్గా. ఏం మార్చింది అతన్ని? ఎక్కడ మార్చబడ్డాడు ఒక నీతిమంతుడుగా అంటే? దేవుని సన్నిధిలో. ఎలా మార్చబడ్డాడంటే ప్రార్థన చేయటం ద్వారా ఆ వ్యక్తి మార్చబడ్డాడు. తనకు తెలుసు, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థిస్తే నేను నీతిమంతుడిగా మారిపోతాను. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో కొంత సమయం గడిపితే నా బ్రతుకు మార్చబడతాది, నా ఆలోచనలు మార్చబడతాయి, నా హృదయం మార్చబడతాది, నా కోరికలు మార్చబడతాయి. కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకుంటానని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి ఆ వ్యక్తి ప్రార్థన చేశాడు పిల్లలు. అద్భుతంగా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, ఇక్కడ 2 వచ్చారు. ఒక వ్యక్తి మాత్రమే నీతిమంతుడుగా మార్చబడ్డాడు, మరొక వ్యక్తి మార్చబడలేదు. ఎవరిలో లోపం? మందిరంలో లోపమా? జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా, చేసే ప్రార్థనలో మార్పు, ప్రార్థన చేసే విధానంలో మార్పు. అందుకే దేవుని సేవకు చెబుతూ ఉంటారు, ప్రార్థనలో గడపండి, సమయం గడపండి, ప్రతిరోజు ప్రార్థనలో సమయం గడపండి. ప్రార్థనలో దేవునితో మనం ప్రతిరోజు సమయం గడిపినప్పుడు దేవుడు నేర్పిస్తాడు హౌ టు ప్రే, ఎలా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయంగా నీకు దేవుడిని సంతోషపెట్టే ప్రార్థన ఎలాగో నీకు వచ్చేస్తుంది. ఎలాగ మన మనసు మార్చుకోవాలి, ఎలాగ మన బ్రతుకు మార్చుకోవాలి, మనం నీతిమంతులుగా ఎలాగ మారాలి, దానికోసం ఏం ప్రార్థన చేయాలనేది దేవుడు ప్రార్థనలోని దేవుడు ఏం చేస్తాడు, నీకు
నేర్పించేస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి ఈ సమయం ఎంతో ప్రశస్తమైందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడలగా దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి ప్రతి నిమిషం కూడా ఎంతో విలువైందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని మార్చే స్థలం ఇది. మన యొక్క జీవితాలని మార్చే స్థలం, మన యొక్క బ్రతుకులు మార్చే స్థలం. మనం ఆ విధంగా దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా ఈ స్థలంలో చేసే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అందుకే పాత నిబంధనలు అంటాడు, సొలొమోను మందిరం కట్టినప్పుడు అంటాడు, 2 దినవృత్తాంతములు 7:14 అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఏ స్థలమందు? ఆ స్థలమందు అంటే దేవుని మందిరములో చేసే ప్రార్థన అది ప్రత్యేకమైంది. నువ్వు ఎక్కడెక్కడెక్కడ చేసే ప్రార్థన ఒక ఎత్తు అయితే, నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఇది ఒక ప్రత్యేకమైనది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు పిల్లరా. ప్రభు అది అంటున్నాడు, నువ్వు చేస్తే, ఈ స్థలంలో చేస్తే నేను దాన్ని నా కనుదృష్టి చూస్తాయి, నా చెవులు దాన్ని వింటాయి. ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం రెండోదిగా గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో గమనించినప్పుడు హన్నా పిల్లలు లేనటువంటి పరిస్థితి, ఎంతో బాధ, భోజనం చేయకుండా దేవుని సన్నిధికి పోయి ఏడుస్తూ ఉంది. ఎలా వచ్చిందంటే దేవుని సన్నిధికి భోజనం కూడా చేయలేదంట. ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీరు కారుస్తూ ఉంది. ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చింది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఇక్కడ మనం గమనించినట్లయితే బహుగా ప్రార్థించుచు ఏడ్చుచు, బహుగా ప్రార్థన చేస్తూ ఏడ్చుచు వచ్చిందని రాయబడతా ఉంది. అటువంటి భారభరితమైనటువంటి హృదయంతో వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నది ప్రియులరా. కానీ అక్కడ గమనించి జరిగినటువంటి సందర్భం మనకందరికి బాగా తెలుసు. 17-18 వచనాల్లో దైవజనుడైనటువంటి ఏలి అన్నాడు, అమ్మా అదిగో నువ్వు క్షేమంగా వెళ్ళుము, నీవు చేసుకుని మనవి దేవుడు దయచేయునుగాక అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమె ఏం చేసింది, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముగా నుండుట మానెను. భోజనం మానేసి దేవుని సన్నిధికి వచ్చింది. కానీ దేవుని సన్నిధి నుంచి పొయ్యే లోపల ఎటువంటి నిర్ణయంతో పోతుంది? భోజనం చెయ్యాలి అనే నిర్ణయంతో పోతా. ఏడుస్తూ దేవుని సన్నిధికి వచ్చింది. కానీ దేవుని సన్నిధి నుంచి పొయ్యేటప్పుడు ఎలాగెళ్ళింది? సంతోషంగా వెళ్ళింది, ఒక నిరీక్షణతో వెళ్ళింది, ఒక వాగ్దానాన్ని పట్టుకొని వెళ్ళింది. అవును, దేవుడు నాకు నేను చేసిన ప్రార్థన ఆలకించి బిడ్డను ఇవ్వబోతున్నాడు, నా ప్రార్థనకు ఒక జవాబు రాబోతుంది. ఒక వాగ్దానంతో వెళ్ళింది ప్రియులారా, వాగ్దానంతో వెళ్ళింది. జ్ఞాపకం చేసుకుందామా? ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం ఏం తీసుకెళ్తున్నాం ఒకసారి ఆలోచించేయండి. ఏమన్నా తీసుకెళ్తున్నామా దేవుని సన్నిధిలో నుంచి? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క స్త్రీతో దేవుడు ఏమన్నా డైరెక్ట్గా అమ్మా నీ ప్రార్థన ఆలకించబడింది, వచ్చే సంవత్సరం నీకు బిడ్డ కలుగుతుంది అన్నాడా అంటే నో, లేదు. దేవుడు మాట్లాడలేదు ప్రియులారా. దేవుడు స్వయంగా ఏం మాట్లాడలేదు. దైవజనుడు మాట్లాడాడు అంతే. దైవజనుడి యొక్క మాటని దేవుని యొక్క మాటగా ఆమె భావించింది. దైవజనుడి యొక్క మాటని ఆమె దేవుడిచ్చిన వాగ్దానంగా ఆమె భావించింది. రోజు ఎంతమంది దేవుని సేవకులు వాక్యం చెప్తుంటే అవును ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నారనే దృక్పథం కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు తన సేవకుల ద్వారా ఎవరు వచ్చినా ఏం చెప్పి ఇక్కడ ఎంతమంది వచ్చి వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పటికీ కూడా దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆశ, ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దాని యందు నువ్వు లక్ష్యం ఉంచి నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తావో, దాన్ని పట్టుకుంటావో, ఆ వాగ్దానం నీ సొంతం అవుతుంది. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, ఏ రీతిగా వచ్చామో ఆ రీతిగా మనం ఎంత మాత్రం అలాగే వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. కానీ దేవుని సన్నిధి నుంచి మనము తీసుకువెళ్ళే వారంగా ఉండాలి, మోసుకొని వెళ్ళే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి సంతోషాన్ని తీసుకువెళ్ళే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి శాంతిని మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఊరికనే వచ్చి మనం ఊరికనే వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. కానీ మనం ఇక్కడ చేసే ప్రార్థన మనకు దీవెన తీసుకు వెళ్ళే విధంగా అది చేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒక మంచి ఆ విశ్వాసం కలిగి మనం ముందుకు సాగిపోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మనకు తెలియదు, ఒకసారి ఒక ఆర్మీలో, ఒక సైన్యంలో గమనించినట్లయితే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి అంట. అప్పుడు చూస్తే జనులు తక్కువగా ఉన్నారు. ఆర్మీ జనరల్ వచ్చాడు, చూస్తే చాలా తక్కువగా ఉంది సైన్యం. యుద్ధానికి వెళ్తే ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితులే అక్కడ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కానీ వీళ్ళలో కూడా ధైర్యం చాలట్లేదు సైన్యంలో, ఎందుకంటే తక్కువ మంది ఉన్నామే అనేసి.
ఆర్మీ జనరల్ వచ్చి ఒక మాట అన్నాడు, ఇదిగో నేను టాస్ చేస్తాను. ఏంది టాస్ చేస్తాను, హెడ్ వచ్చిందంటే, బొమ్మ పడిందంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం, లేదంటే ఓడిపోతాం అని చెప్పి టాస్ చేశాడంట. టాస్ చేయంగానే హెడ్ వచ్చిందంట. ఇది హెడ్ వచ్చే లోపల ఇంకా అందరిలో వచ్చేసింది, బలం వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది. సరే ఎట్టయితే మనకు టాసే వచ్చి హెడ్ మనం టాస్ గెలిచాం కాబట్టి ఎలాగైనా ఈ యుద్ధాన్ని మనం గెలవబోతున్నాం అనేటువంటి ఒక విశ్వాసము, ధైర్యం అందరిలో వచ్చేసి పోయి అద్భుతంగా యుద్ధం చేశారంట పిల్లరా. యుద్ధం చేశారు, ఎట్టకేలకి యుద్ధాన్ని జయించేశారు. అందుకంటే అందరిలో వచ్చేసింది బలము, మనం గెలిచాం కదా. తర్వాత విషయం ఏంటంటే ఆ యొక్క ఆర్మీ జనరల్ మళ్ళా వచ్చి చూపించాడు. ఇక్కడ చూస్తే ఆ టాస్ వేసిన నాణ్యానికి 2 పక్కల హెడ్డే ఉందంట. ఏంది ఆయన ఇచ్చిన కాయిన్ ఎలాంటిది, 2 పక్కల హెడ్డే. ఒక పక్క టెయిల్ లేదు, ఒక పక్క హెడ్ కాదు, 2 పక్కల హెడ్డే. ఎందుకు అలా చేశాడు అంటే వీరిలో విశ్వాసాన్ని పెంచడానికి, వీళ్ళ ఆత్మధైర్యాన్ని పెంచడానికి ఆ యొక్క నాయకుడు ఏం చేశాడంట, 2 ఎట్టేసినా కూడా పడేది అది హెడ్డే. జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఆయన ఉద్దేశం ఏంటంటే సైన్యంలో ఉండేటువంటి వ్యక్తి ఎప్పటికీ విజయం నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి. వేళ్ళ ఎట్టకేలకి నేను వెళ్ళి జయిస్తాను శత్రువుని అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్ళాలి. కానీ గెలుస్తామో లేదో అనేటువంటి మనస్తత్వమే ఉండకూడదు మీలో అనేది క్రియేట్ చేయడానికి ఆయన అలా చేశాడంటే పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం కూడా అదే దృక్పథంతో మనం ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళితే నాకు విజయం తథ్యం. నేను దేవుని సన్నిధికి వెళితే, నేను అక్కడ ప్రార్థిస్తే నా ప్రార్థనకి జవాబు వస్తుంది. నేను వెళ్ళి ఆరాధిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు. నేను దేవుని సన్నిధిలో చిన్న పని చేసినా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నా బతుకు మారుతుంది, నేను పరిశుద్ధుడిగా మార్చబడతాను. నేను వెళ్ళి దేవుని సన్నిధికి ఊరికి నేను రాను, వట్టి చేతులతో రాను, వట్టి హృదయంతో రాను. నా హృదయంలో సంతోషాన్ని నింపుకొని వస్తా. నా సన్నిధిని, ప్రభు సన్నిధిని నేను కన్నీరు కార్చి నా భవిష్యత్తుని, నా ఫ్యూచర్ని నేను మార్చుకొని వస్తా. నేను ఖచ్చితంగా జయం పొందుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో మనం రావాలి. తప్పితే పోయి నామకార్థంగా పోయి కొంచెం కూర్చొని వచ్చేద్దాంలే, దేవుని సన్నిధిలో ఏదో చెప్తారు వినేసి వచ్చేద్దాంలే, దేవుని సన్నిధిలో ఏముందిలే పోయేసి వచ్చి నార్మల్గా వెళ్ళేసి వచ్చేద్దాంలే అనేటువంటి ఉద్దేశం మనకు ఉండకూడదు అన్న విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టంగా అర్థమవుతాం. తెలుసు కదా, పేతురు యోహాను వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళంట. ఒక భిక్షగాడు అక్కడ చేరి అడుగుతా ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏందో తెలుసా, అయ్యా ఇదిగో మాకు కలిగిందే ఇస్తున్నామని చెప్పి నజరేయుడైన యేసునామము లేమంటే లేచేసాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు. ఏందంట వాళ్ళు కలిగింది శక్తి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు క్రమంగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ ఉంటే నువ్వు ఏం చేయబడతావు, శక్తితో నింపబడతావు. గ్రహిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. దేవుని సన్నిధిలో ఉండే విశిష్టత మనకు అర్థమవుతుంది. అందుకే కోర యొక్క సొంత కుమారులు ఏం లేకపోయినా పర్లేదు, యాజకత్వం చేయకపోయినా పర్లేదు, ఆ యొక్క ఉండే పరిచయం నమ్మకంగా చేసుకుంటూ పోతామని ముందుకు సాగిపోయినప్పుడు అద్భుతంగా తదనంతరం బిడ్డలందరూ దీవించబడి వాళ్ళు గాయకులుగా మార్చబడ్డారు, కీర్తనలు రాసే స్థాయికి వచ్చేసారు. కనుక మనం జ్ఞాపకం చేసుకుని దేవాదేవుడు మనందరిని కూడా ఆ విధంగా దీవించి ఆయన సన్నిధిలో ఉండే శక్తితో, బలముతో, ఆ దీవెనలతో మనందరూ కూడా నింపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.